Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fifth question in exercise 9.2. This is one of the most important concept. It will come in under construction. In paper 1, polynomial and pair of linear equations. In these two questions will come for construction model. In paper 2, this will be there. So particularly in this year, COVID year, దిస్ ఈజ్ ఆల్సో అండర్ కమ్ ఇన్ సింగిల్ పేపర్. ఇది కూడా మనకి 8 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కోవిడ్ ఇయర్ కాబట్టి జాగ్రత్తగా వినండి. కన్స్ట్రక్షన్ ఏం కన్స్ట్రక్షన్ అంటే టాంజెంట్స్, హౌ టు డ్రా ది టాంజెంట్స్ ఎట్లా డ్రా చేయాలి అనే దానికి మీద మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఇందులో 2-3 మోడల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఆ 2 మోడల్స్ జాగ్రత్తగా మనం వింటే 8 మార్క్స్ కన్ఫర్మ్. అంటే ఈ ఇయర్కి మాత్రం. నెక్స్ట్ ఇయర్ జనరల్గా 4 మార్క్స్కి వస్తుంది. ఇది ఇప్పుడు 8 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఓకేనా? సో ఇచ్చిన డేటా మనం ఒకసారి చదువుదాం. డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్ సెంటర్. Construct pair of tangents to the circle and measure their lengths. Verify by using Pythagoras theorem. Draw a circle of radius 6 centimeters. ఒక సర్కిల్ ఉందిట 6 సెంటీమీటర్స్ రేడియస్ తోటి సర్కిల్ డ్రా చేయమంటున్నాడు. డ్రా చేస్తాం. ఆ తర్వాత ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్ సెంటర్. సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ ఎవేగా ఒక పాయింట్ ఉంది, అంటే అవుట్ సైడ్ పాయింట్ ఉంది, అంటే ఎక్స్టర్నల్ పాయింట్. ఆ పాయింట్ నుంచి సర్కిల్కి టాంజెంట్స్ డ్రా చేయమంటున్నాడు. కన్స్ట్రక్ట్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ది సర్కిల్. ఆ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి టాంజెంట్స్ డ్రా చేయండి. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. పెయిర్ అంటే టూ టాంజెంట్స్ వస్తాయి. ఆ 2 టాంజెంట్స్ని మనం డ్రా చేయమంటున్నాడు. అండ్ మెజర్ ద లెన్స్. ఆ కన్స్ట్రక్షన్లోనే ఆ లెంత్ మెజర్ చేయమంటున్నారు. చేస్తాం. చేసిన తర్వాత వెరిఫై బై యూజింగ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ద్వారా దాన్ని వెరిఫై చేయండి. చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో మీ చాయిస్. మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకేనా? సో ఇప్పుడు గివెన్ డేటా రాసుకుందాం. వాట్ ఈజ్ గివెన్? సో మనం లెట్ O is center of circle. Next, radius B equal to ఎంత రేడియస్ ఎంతట 6 సెంటీమీటర్స్. సారీ, మన సర్కిల్ ఎక్కడి నుంచి చెప్పచ్చు, టాంజెంట్స్ ఎక్కడి నుంచి డ్రా చేయాలి? ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. లెట్ ది ఎక్స్టర్నల్ పాయింట్ పి. ఎక్స్టర్నల్ పాయింట్ పి అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ and external point P, comma PO. Distance between center parent O and external point P. PO is equal to 10 centimeters. So this is the given data. ఇప్పుడు ఈ డేటాను దృష్టిలో పెట్టుకొని మనం పేర్ ఆఫ్ టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ డేటాని చేస్తున్నాను. ఫస్ట్ కాంపాస్ తీసుకుంటున్నాను. కాంపాస్ తీసుకొని రేడియస్ ఎంత 6 సెంటీమీటర్స్ కదా. ముందు స్కేల్ తీసుకొని ఒక రఫ్గా నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది స్కేల్ అనుకుందాం కాసేపు. స్కేల్ తీసుకొని ఈ హౌ మచ్ ఇట్స్ రేడియస్ 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోండి విడిగా. ఎక్కడ ఎనీ ప్లేస్, ఒక ప్లేస్లో 2 డాట్లు పెట్టండి. ఈ వాల్యూ అంతా 6 స్కేల్ పెట్టుకొని కరెక్ట్గా
స్కేల్ ఇది అనుకోండి, ఇలా స్కేల్ పెట్టుకొని ఇక్కడ 6 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోండి. ఆ తర్వాత కాంపాస్ తీసుకోండి, ఈ విధంగా ఎక్స్టెండ్ చేయండి. కరెక్ట్గా ఈ పాయింట్ వచ్చేట్టుగా ఎక్స్టెండ్ చేయండి. చేసిన తర్వాత ఒక సెంటర్ తీసుకొని ఇలా సర్కిల్ డ్రా చేసేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, స్కేల్ తీసుకోవటం, రఫ్గా ఒక దగ్గర 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్ని 2 పాయింట్లు పెట్టండి. కాంపాస్ తీసుకోండి, పెన్సిల్, కాంపాస్ అంటే తెలుసు కదా, ఒక సైడ్ పెన్సిల్ ఇంకో సైడ్ పాయింట్ ఉంటుంది. ఇలా తీసుకొని ఇలా కరెక్ట్గా పెట్టండి. ఈ వాల్యూ ఒక దగ్గర గ్రాఫ్లో వైట్ పేపర్లో సెంటర్ పేజీలో రాయండి. సెంటర్ ఆఫ్ ది పేజ్ ఇలా డ్రా చేసేయండి సర్కిల్ని. సో సర్కిల్ మనకి ఈ విధంగా వచ్చింది అనుకుందాం. కాసేపు సర్కిల్ ఈ విధంగా వచ్చింది అనుకుందాం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనం ఏ నేమ్ ఇచ్చాము, ఓ. ఓకేనా. ఇప్పుడు ఈయన ఫస్ట్ స్టెప్ ఓకే, డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చెప్పాడు, ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్ సెంటర్. సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ అవే ఉందిట. కాబట్టి మళ్ళీ అగైన్ 10 సెంటీమీటర్స్ కాంపాస్ తీసుకోండి, స్కేల్ తోటి ఒక 2 పాయింట్ డ్రా చేయండి. ఆ తర్వాత కాంపాస్ ఇట్లా పెట్టండి. ఈ సెంటర్ నుంచి ఇలాగా ఒక ఆర్క్ కొట్టండి. ఈ ఆర్క్ మీద ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. దీని నుంచి స్కేల్ తోటి ఇలా జాయిన్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ డిస్టెన్స్ 10 అన్నారు కాబట్టి 10 ఇక్కడైనా డైరెక్ట్గా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు మిస్టేక్స్ ఏమైనా వస్తాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక్కడైనా పెట్టుకో. స్కేల్ తీసుకొని కరెక్ట్గా 0 to 10 సెంటీమీటర్స్ వచ్చేట్టుగా ఒక పాయింట్ మార్క్ చేయండి. ఈ పాయింట్కి ఆల్రెడీ మనం ఇక్కడ నేమ్ ఇచ్చాం, ఏమని, పి. ఈ పాయింట్కి ఏం పేరు పెట్టాం, పి. సో పిఓ వాల్యూ ఎంత, 10 సెంటీమీటర్స్. రాసిన తర్వాత 10 సెంటీమీటర్స్ కొంచెం సైడ్ రాద్దాం. 10 సెంటీమీటర్స్ ఈ వాల్యూ అర్థమైంది కదా. సెంటరు ఓ, రేడియస్ 6 సెంటీమీటర్స్, ఒక సర్కిల్. ఈ సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ ఎవేగా పి అనబడే పాయింట్. ఈ డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ బై యూజింగ్ స్కేల్ మనం మార్క్ చేసాం. ఆ తర్వాత ఈ పిఓ అనబడే లైన్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. వీ హ్యావ్ టు డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ది లైన్ పిఓ. మరి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎట్లా డ్రా చేయాలంటే చాలా ఈజీ వే. కాంపాస్ తీసుకోండి, ఈ పాయింట్ దగ్గర పెట్టండి. మోర్ దాన్ హాఫ్ ఉండాలి. ఈ ఇంత ఉండకూడదు, ఇది కూడా నాట్ కరెక్ట్. సో మోర్ దాన్ హాఫ్. ఈ సైడ్ ఒక ఆర్క్ డ్రా చేయండి, ఈ సైడ్ ఒక ఆర్క్ డ్రా చేయండి. మోర్ దాన్ హాఫ్ విత్ దిస్ సెంటర్, పిఆర్ సెంటర్, డ్రా 2 ఆర్క్స్ ఆన్ అప్పర్ సైడ్ అండ్ బిలో సైడ్. ఈ సేమ్ వాల్యూ ఏం ఇంత కూడా చేంజ్ కాకూడదు. ఇక్కడ ఎంతైతే మీరు వాల్యూ పెట్టారో సేమ్ వాల్యూ ఫ్రమ్ సెంటర్ ఓ నుంచి కూడా ఇటొక ఆర్క్ డ్రా చేయండి. అర్థమవుతుందా. సో ఫస్ట్ ఏం చెప్పాను, కాంపాస్ తీసుకోండి, పి దగ్గర పాయింట్ పెట్టేసి మోర్ దాన్ హాఫ్ తీసుకోండి. యూ హ్యావ్ టు టేక్ మోర్ దాన్ హాఫ్, డ్రా అన్ ఆర్క్ ఆన్ అప్ సైడ్ అండ్ ఆల్సో డౌన్ సైడ్ విత్ సేమ్ వాల్యూ, నో చేంజ్. Here what is there, we have to take that value only from this center O, draw another arcs and above and also below. Mark points like this. Points mark చేయండి. ఒక స్కేల్ తీసుకొని ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేస్తే ఈ వచ్చే లైన్ని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటారు. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే యు నో ది మీనింగ్. This line should be perpendicular to the given line. 100% ఈ లైన్ గివెన్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండి తీరుతుంది, మస్ట్. అంతేకాదు, ఇది ఇంకా సెకండ్ వర్క్ ఆల్సో ఇట్ విల్ బి డన్. అదేంటంటే రెండో వర్క్, గివెన్ లైన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. బైసెక్టింగ్. బై అంటే బై అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయటం. దిస్ లైన్ డివైడ్స్ ది గివెన్ లైన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఇది 10 సెంటీమీటర్స్ కదా, మీరు చెక్ చేసుకోండి స్కేల్ తోటి, ఎగ్జాక్ట్లీ 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ బై యూజింగ్ ప్రొట్రాక్టర్ ఇక్కడ యాంగిల్ కనుక చెక్ చేస్తే ఎగ్జాక్ట్లీ 90 ఉంటుంది. మరి మనం 90 పెట్టామా, పెట్టలేదు. మరి ఈక్వల్గా మిడ్ పాయింట్ పెట్టామా, లేదు. ఇది ఒక ప్రొసీజర్ అన్నమాట. సో ఈ ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రొసీజర్ మోర్ దెన్ హాఫ్ తీసుకుంటే పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్, ఫ్రమ్ దిస్ సెంటర్ అనదర్ ఆర్క్, సేమ్ వాల్యూస్, జాయినింగ్ దిస్ లైన్.
ఈ విధంగా లైన్ చేసే ఈ లైన్ సెగ్మెంట్ గివెన్ లైన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ది యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ షుడ్ బి 90 degrees ఉండి తీరుతుంది. 1 degree కూడా ఇంత కూడా డిఫరెన్స్ రాదు. సో ఇది సిమిలర్ డ్రాయింగ్స్ అది బేస్ చేసుకొని చేసినటువంటిది. మనకు అది కాకుండా ఇట్లా చెప్పారు. ఓకేనా? ఇది ఎక్కడైతే కట్ అయిందో ఇక్కడ ఎం అనే నేమ్ రాయంతో మార్క్ పాయింట్ ఎం అట్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ లైన్ పిఓ. సో విత్ సెంటర్ ఎం అండ్ రేడియస్ ఈక్వల్ టు ఎంపీ ఆర్ ఎంఓ, ఎందుకంటే బోత్ ఆర్ ఈక్వల్. సో విత్ సెంటర్ ఎం అండ్ రేడియస్ ఈక్వల్ టు ఎంపీ డ్రా ఏ సర్కిల్. ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాము. అది ఇలా డాటెడ్ లైన్గా డ్రా చేయండి. మామూలుగా డ్రా చేసినా కూడా నాట్ బ్యాడ్. సో ఒక డాటెడ్ లైన్తో ఈ సర్కిల్ డ్రా చేసాము. చేసిన తర్వాత ఇది ఎక్కడైతే కట్ అయిందో ఆ ప్లేస్ దగ్గర వీ హ్యావ్ టు మార్క్ ఏ పాయింట్ ఏ. దిస్ ఈజ్ బి. పుట్ ఏ డాట్, ఓన్లీ డాట్. ఓకేనా? సో పి నుంచి ఈ ఏకు జాయిన్ చేయండి. దిస్ ఈజ్ పాయింట్ పి. పి నుంచి స్కేల్ తీసుకొని బై యూజింగ్ స్కేల్ యూ హ్యావ్ టు జాయిన్ పిఏ అండ్ ఆల్సో పిఏ. దిస్ ఈజ్ బి, పిబి. సో పిఏ పిబిబిది 2 tangents ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. ఇదే మన క్వశ్చన్ అయిపోయింది. సో కన్స్ట్రక్ట్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేసాం. మరి ఏం చేయమన్నాడు నెక్స్ట్? అండ్ మెజర్ దేర్ లెన్స్. ఈ లెన్స్ మెజర్ చేయమన్నారు. స్కేల్తో ఈ లెంత్ మెజర్ చేస్తాం, సంథింగ్ వస్తుంది. ఈ లెంత్ మెజర్ చేస్తాం. ఈ వాల్యూ సేమ్గా ఉంటుంది. ఇది ఒక థీరం, మనం అంతకుముందు చేసాం బేసిక్ క్లాస్లో. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి డ్రా చేయబడినటువంటి 2 tangents ఈక్వల్ లెంత్ ఉంటాయని మనం చెప్పాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తాం. ఈ లెంత్ మెజర్ చేయండి, ఈ లెంత్ మెజర్ చేయండి. గ్యారెంటీగా ఈ షుడ్ బి ఈక్వల్ టు 8 centimeters. ఎందుకు 8 అన్నానో మనం తర్వాత చూద్దాం. మీరు డైరెక్ట్ చెక్ చేయండి. 8 cm. ఇది నేను స్కేల్తో కాదు కాబట్టి నాకు ఇక్కడ తెలియదు. మీరు స్కేల్తో డ్రా చేస్తారు కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్స్ పెడతారు కాబట్టి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కాదు కదా, బై రఫ్గా నేను చెప్పాను. మీరు పర్ఫెక్ట్గా చేయండి. ఈ లెంత్ మీకు వస్తుంది, ఆ ఎంతో మెజర్ చేయండి. సో అది లెంత్ ఎంత అని చెప్పాను? 8 centimeters అని చెప్పాను. చెక్ చేసుకున్నాం ఒకసారి. ఓకేనా? సో ఈ విధంగా ఇంకోసారి కన్స్ట్రక్షన్ చెప్తున్నాను. 6 centimeters కాంపాస్ ఇదిగా మార్క్ చేసుకోండి. 6 centimeters తీసుకోండి. పాయింట్ దగ్గర పెట్టుకొని సెంటర్, మీ పేజీలో సెంటర్లో డ్రా చేయండి. ఇలా డ్రా చేసేయండి సర్కిల్ని. ఈ ఓ అని పేరు పెట్టండి. ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్గా ఒక బయట అవుట్ సైడ్ ఇది ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక 10 centimeters తీసుకోండి. ఇక్కడ పి అని పేరు పెట్టండి. జాయిన్ పిఓ. P1 జాయిన్ చేయండి. ఆ తర్వాత పిఓకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. కటింగ్ దగ్గర ఎం అని పేరు పెట్టండి. విత్ సెంటర్ ఎం అండ్ రేడియస్ ఈక్వల్ టు ఎంపీ డ్రా ఏ సర్కిల్. ఈ సర్కిల్ గివెన్ సర్కిల్ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ ఒక దగ్గర ఏ, ఇంకో దగ్గర బి అని పేరు పెట్టండి. పిఏను పిబిని జాయిన్ చేయండి. ఆ లెంత్ మెజర్ చేయండి. మనకు వస్తుంది ఓవర్. అందుకని ఓన్లీ 5 steps. సర్కిల్, ఎక్స్టర్నల్ పాయింట్ మార్కింగ్, పర్పెండిక్యులర్ బైసెక్టర్, రేడియస్, సర్కిల్, మార్క్ 2 points, జాయిన్. అంతే, ఓన్లీ 5 steps. చాలా ఈజీ. సో ఇంత ఈజీగా మనం ఈ వర్క్ చేయొచ్చు అనమాట. సో దీనికి మనం స్టెప్స్ రాయాలి, కన్స్ట్రక్షన్ స్టెప్స్. అవి ఎట్లా రాస్తామంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ హెడ్డింగ్ కన్స్ట్రక్షన్ అని రాయండి. అంటే ఫస్ట్ గివెన్ డేటా రాయాలి, ఆ తర్వాత పేజ్ సెంటర్లో ఇది రాయాలి. నేను సైడ్ చేశాను, మీరు సెంటర్ చేయండి, బాగుంటుంది. ఆ తర్వాత ఆ డయాగ్రామ్ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఉండాలి. కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? విత్ సెంటర్ O and radius equal to
హౌ మచ్ ఇట్ ఈస్ 6 సెంటీమీటర్స్. ఈ రేడియస్ 6 సెంటీమీటర్స్ అనమాట. ఇది జాయిన్ చేయాలి, అట్లా జాయిన్ చేయమని చెప్తాం మనం. ఇది 6 సెంటీమీటర్స్, దిస్ ఆల్సో 6 సెంటీమీటర్స్, దిస్ వాల్యూ 10 సెంటీమీటర్స్. ఓకేనా? అండ్ రేడియస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. డ్రా ఏ సర్కిల్, ఒక సర్కిల్ డ్రా చేయండి, పాయింట్స్ కింద రాయండి, అప్పుడు బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. మళ్ళీ సెకండ్ పాయింట్, దీన్ని కంటిన్యూషన్ చేయొద్దు, యూ హ్యావ్ టు రైట్ సెపరేట్లీ. సెకండ్ పాయింట్, ఆ తర్వాత ఏం చేసాము, ఈ పి అనబడే పాయింట్ మార్క్ చేసాం, అంతే కదా. ఫస్ట్ సర్కిల్, తర్వాత పి అనబడే పాయింట్ మార్క్ చేసాం. మార్క్ పాయింట్ పి such that OP is equal to 10 సెంటీమీటర్స్. అది 10 సెంటీమీటర్స్ ఉండేట్టుగా పి అనే పాయింట్ని మార్క్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, థర్డ్ పాయింట్, డ్రా పర్పెండిక్యులర్ bisector టు ఏ లైన్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్, పిఓకి, పిఓ. సో ఇక్కడే మార్క్ పాయింట్ ఎం అట్ ది intersection of this line with given line. గివెన్ లైన్ తోటి ఈ లైన్ కట్ అయి ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఎం అనే పేరు పెట్టాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, విత్ సెంటర్ ఎం అండ్ రేడియస్ ఈక్వల్ టు ఎంపీ ఆర్ ఎంఓ, ఎంపీ ఆర్ ఎంఓ, ఎంపీ ఆర్ ఎంఓ. డ్రా ఏ సర్కిల్, ఒక సర్కిల్ డ్రా చేద్దాం. తర్వాత ఐదో పాయింట్, మార్క్ పాయింట్స్ ఏ అండ్ బి at the intersection of given circle. గివెన్ సర్కిల్ని ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ ఏ అనే బి అనే పాయింట్స్ మార్క్ చేసాం. తర్వాత 6th స్టెప్, జాయిన్ పిఏ అండ్ పిబి. పిఏపిబిని జాయిన్ చేసాం. ఆ తర్వాత మనకి రిక్వైర్డ్ టాంజెంట్స్ అవే అనమాట. తర్వాత 7th వన్, మెజర్ ది లెన్స్. measure the length of PA and PB. ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ అయింది, మనం ఆ పాయింట్ ఇక్కడ రాద్దాం. 6, ఇది 8 అన్నాను. 7th పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. అంటే ఈ పాయింట్ తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ రాస్తే బాగుంటుంది. ఏంటి ఆ పాయింట్ అంటే మన ఆన్సర్ ఇదే, జాయిన్ పిఏ అండ్ పిబి అన్నాం కదా. ఆ పిఏ పిబి ఆర్ అవర్ రిక్వైర్డ్ టాంజెంట్స్. ఇది 7th పాయింట్ కింద నెక్స్ట్ లైన్ కింద రాయండి. పిఏ అండ్ పిబి ఆర్ రిక్వైర్డ్
tangents. ఆ తర్వాత 8th పాయింట్, ఒకవేళ మీకు విజిబుల్ కనిపించకపోయినా వాయిస్ ఉంది కాబట్టి మీరు ఆ స్టెప్స్ రాసుకోండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మీకు 6 దాకా గ్యారెంటీ కనిపించవచ్చు. 7th పాయింట్, పిఏ అండ్ పీబీఆర్ రిక్వైర్డ్ టాంజెంట్స్. నెక్స్ట్ వన్ 8th పాయింట్, మెజర్ ది లెన్స్ ఆఫ్ పిఏ అండ్ పీబీ. So PA length is equal to 8 centimeters, PB length is equal to 8 centimeters. ఓకేనా? ఆఫ్టర్ దిస్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం వాల్యూ కూడా చెప్పాం. ఆదరాజ్ ఏం చెప్పాడు, అండ్ వెరిఫై బై యూజింగ్ పైథాగరస్ థియరం. దీన్ని పైథాగరస్ థియరం ద్వారా వెరిఫై చేయమంటున్నాడు. ఓకే, సో now verification. Verification. So radius comma OA is equal to OB is equal to 6 centimeters. Radius OA, OB both are radius. And PO is equal to 10 centimeters. PO 10 centimeters. ఈ లైన్ ఏంటి, టాంజెంట్, ఇది కూడా టాంజెంట్. సో టాంజెంట్కి రేడియస్కి మధ్య యాంగిల్ 90 అని మనకు తెలుసు. ది యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 90 degrees. కాబట్టి అదే రాస్తాం. యాంగిల్ PAO దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓకే PBO ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందుకనంటే యాంగిల్ బిట్వీన్ రేడియస్ and tangent at the point of contact. At the point of contact. Point of contact దగ్గర యాంగిల్ 90 degrees. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ రెండు మీరు గమనించండి, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఇప్పుడు ఏ దగ్గర 90 degrees కాబట్టి మనం పిఏ తీసుకున్నాం, పిఏఓ. ఇన్ triangle PAO, angle A is equal to 90 degrees. So according to Pythagoras theorem, ఆ థియరం కనుక రాస్తే చాలా బాగుంటుంది, మీరు రాయడానికి ట్రై చేయండి. According to Pythagoras theorem, in a right angle triangle, the square of hypotenuse is equal to sum of the squares of the other two sides అని రాస్తే బాగుంటుంది. ఆ రాసిన తర్వాత ఇప్పుడు చెప్పామాట పైథాగరస్ థియరం. ఇక్కడ 90 ఉంది కాబట్టి 90కి ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్ అనే పేరుతో పిలుస్తాం. కాబట్టి ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు sum of the squares of the other two sides. So PA square plus OA square. PA square plus OA square. ఈ PA వాల్యూ మనకి ఇదే మనం కనుక్కోవాలి. సో ఇది రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ రాద్దాం. PA స్క్వేర్ ప్లస్ OA అంటే అర్థము ఎంత, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP మీన్స్ 10 square. So PA square is equal to ఈ 10 square అంటే 100, ఈ 6 square ని ఈ సైడ్ తీసుకొస్తాను, -36. 100 నుంచి 36 లెస్ చేస్తే 4, ఇక్కడ 10లో 9లో తిరిగిపోతే 6. సో PA is equal to √64. PA is equal to 8 centimeters. మనకి మెజర్ చేస్తున్నా కూడా 8 సెంటీమీటర్స్ వస్తుంది.
ఆల్రెడీ చెప్పాం కదా ఇందాక, మెజర్ చేస్తే 8 సెంటీమీటర్స్ వచ్చింది. సో పిఏ వాల్యూ, వాట్ అబౌట్ పీబీ వాల్యూ? పీబీను పిఏ గమనించండి, ఈ 2 ట్రయాంగిల్స్, ఈ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో ఇక్కడ 6, ఇక్కడ 6, ఇది 10. ఈ 10 అనేది ఈ ట్రయాంగిల్కి ఉంది, ఈ ట్రయాంగిల్కి ఉంది. మరి ఇక్కడ 90 ఉంది, ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంది. కాబట్టి అదే రాద్దాం. అది రాసినా పర్లా, లేదు విడిగా సపరేట్గా లెంత్ ఫైండ్ చేసినా పర్లా, ఏదైనా ఓకే. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పినా ఓకే, లేదా ఇక్కడ వాడినట్టు ఇక్కడ కూడా ఫార్ములా వాడదాం, సేమ్ వాల్యూ వెళ్తాం. సో అదే రాస్తున్నాం, ఏదైనా ఓకే. గుర్తుపెట్టుకోండి, ఈ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పే పద్ధతి ఒకటి. ఎట్లా చెప్తాము? ఫ్రమ్ ట్రయాంగిల్స్ ఓపీఏ అండ్ ఓపీబి, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ కామన్ సైడ్, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి రేడియస్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90. అంటే 2 సైడ్స్ ఒక యాంగిల్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఎప్పుడైతే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయ్యాయో వాటి సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అప్పుడు పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అయిపోతుంది. ఎట్లయినా చెప్పచ్చు, ఇంత రిస్క్ అంతా ఎందుకు, ఇక్కడ కట్టినట్టుగా దీన్ని కూడా కట్టేద్దామంటే కట్టేసేయండి. లేదంటే మన థీరం ఉంది కదా, ఆ థీరం పరంగా చెప్పుకోవచ్చు. సో ఇన్ ట్రయాంగిల్ PBO, angle B is equal to 90 degrees according to Pythagoras theorem. According to Pythagoras theorem, ఇది హైపాటన్యూస్ ఇది అవుతుంది. 90 ఇక్కడ కాబట్టి ఇది హైపాటన్యూస్. OP square, the square of hypotenuse is equal to sum of the squares of the other 2 sides. So right side left side రాస్తాను. OB square అంటే 6 square plus PB square is equal to OP అంటే 10 square, PB square is equal to 10 square అంటే 100 minus 6 square అంటే 36, that is equal to 64. PB is equal to root 64. PB is equal to 8 centimeters. కాబట్టి వీటి లెన్స్ ఈక్వల్గా ఉన్నాయి. Therefore, PA is equal to PB is equal to 8 centimeters. Hence, verified. సో ఈ విధంగా చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవ్వాలి, ఇది నా కాన్సెప్ట్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.